ఆడ చెట్టు వరకు చెట్టుతోటి వనగడి చెడిపేట చెప్పలేదు చెప్పలల్లా కొట్ట మరి చెట్టు తోడి కొడతాను నన్ను కొట్టిన కడియాలి అది బంగారు చెట్టు గాని అప్పుడన్న గురుడాని గుర్తు పట్టుకుంటది అనుకున్నాడు. మరి ఆడ అలుకు పిడి చుట్టూ ఆడికి రుసు తీసింది పడిపేట జబ్బలు కొట్టింది పిట్టతోటి అలుకు పిట్టతోడి కొడతాను నన్ను కొట్టిన ముహూర్తాన్ని అలుకు పిడిత బంగారుది కాని అని ఎప్పుడు గిట్ట చేయి చూచుడు పక్కన మండి బంగారు ఎప్పుడు మరి మాత్రం అలుకు పిడితైనప్పుడు కనుక్కోలేదు నీలమ్మ ఏమనుకోలేదు బంగారం ఎందుకు నాకు నా ఇంట్లో బంగారం బాధ్యలై తిరుగుతాను బిడ్డ కలుగుతుంది బంగారం నా ఇంట్లో బాధ్యలై తిరుగుతున్నాను తాగే చెప్పులతోటి గడిపేట చెప్పలైనా రామరామ గిన్నెలతోటి కొడుతున్నదా తాగే చెప్పులతోటి కొడుతున్నది కదే అనుకోని ఎక్కడ చెల్లి వచ్చిన జంగమని అవ్వ కడుపు కాలని చెమ్ముతోటి గిన్నె దొరికితే గిన్నెతోటి చెట్టు తోడు కొట్టింది నీలమ్మాలకు పిడత తోడు కొట్టింది అన్ని బంగారు వస్తువుల కాగితాన్ని అప్పుడన్నా అయ్యో ఇది నేను నరడాన గురుడా అని అనుకోలే వీడు మంత్రకాడు కావచ్చా తంత్రకాడు కావచ్చా బంగారు వస్తువులు ఇస్తాడు బంగారం పాడువాడా ఇంటనే బాధ్యనై తిరుగుతాను అనుకున్నది కానీ కనుక్కున్న నీలమ్మ గారు ఆకిట్ల నిలబడ్డ జంగమైన కొడుతుంటే అన్ని బంగారు వస్తువులు అయితేనే అప్పుడు ఆదిరెడ్డి సోదరాడ కచేరి బంద్ పెట్టి ఇలా వేడికి ఎప్పుడు ఆదిరెడ్డి సోదరు వచ్చిండు సరే జంగమాడా మా భార్య భర్త అధికారం లేంది మా ఊళ్ళో అది ఎత్త పెట్టినవరా అరే నా భార్యతోటి చౌడం పెట్టుకుంటానే ఎవరా మరి మాత్రం నా భార్య కొడుతుంట బంగారు వస్తువులు ఇస్తారా మంత్రకాని తంత్రకాని నీ బంగారు వస్తువులు నాకెందుకని కోపం ఆగలేక మరి మాత్రం గోదల కొట్టవలో పోయి కోడల మెలిపేరి బారగాని పట్టుకొని వచ్చిండు బారగానితోటి ఒక్క దెబ్బ కొడితే కాదే గంటు కన్ను అన్నది సంగమయ్యాని అయ్య చెక్కుకిళ్ళు అన్నది ఓ దేవుడా మోర్చలచ్చి పడిపాయన సత్యన మోర్చలచ్చి ఎప్పుడు జంగమయ్య పడిపోయి కళ్ళ దోసింది నాయమ్మ దెబ్బ కొట్టేందుకు వాడు పడిపోయిండు ఒక చూస్తామని ఎవరైనా మనమైనా భద్రం పెడుతుంది ఈనాడు వరకు ఎవరు చూడమందుకు పోతే కుక్క గుత్తులకు వరకు తాళ్ళు కాళ్ళకు మరి తాడు కట్టేట గుంజుకపోయి వెనక నీవు ఊరవతల వాడెత్తరు ముసలివాడి కాళ్ళకు తాళ్ళు కట్టి గొరగొర గొరగొర గుంజుకపోయి ఊరవతలు ఉన్నది బంగారు పొందా వందల వారేసిన తీరవాళ్ళు కొడుకుంటుంది ఎత్తడి 12 ఏళ్ల మండగారు రాణి అని పరమాత్ముడు ఎప్పుడు కుప్పాయి కూలిపోయి గానాడు మాత్రం గట్ట ఒకటి కనుక నేమి నాదా ఈ జంగమోడిని కొడితే వీని కడపగాల వీడి సత్యం ఆకిట్ల పడిపోయి మరి లేకుండా చూస్తారు రేపు ఏమంటది పుచ్చగాన్ని కొట్టి సంపేళ్ళు అంటే 4 రాజ్యాల పేర్లు నీ పేరు పోతుంది నా పేరు పోతుంది ఎవరు చూడక ముందు ఈయన కాలుకు గుత్తలు తాలు పెట్టి గుంజుకపోయేదన్న బొందలేసి చంపటవాడి భార్య భర్తల కాళ్ళకు ఎప్పుడు మరి ఎప్పుడు గుత్తలు తాలు పెట్టి రామదేవా కుక్క చచ్చిపోతే కుక్క కాదు తాలు పెట్టి ఎట్లా గుంజుకపోతారో సంగమని పానం పోవచ్చు ఎవరన్నా చూసినా విని ఏ నిందలు ఎత్తరు ఏ బదనాలు ఎత్తరు అని
అటువంటి కనుక నేను చూడు సీగవాడ జామన పొందుకోని వచ్చి ఊరం తలపరా బాయి పొంద భగవంతుని అన్ని జీవులు పోయి పరవేదునికి ఆత్మజీవో కనున్నది లోలోన మరి పొట్టి మీ తాడతాన్ని జీవనం చచ్చిపోయిందని ఆదిరెడ్డి సోదరు అనుకున్నాడు. ఎవరు చూడక ముందు కొట్టబోయి ఆ బొందల భగవంతుని మారేసచ్చిలా అన్ని జీవులు పోయి ఆత్మ జీవులతోటి మాత్రం మూలుగుతాండి ఆ బొందల బరంబాయి బొందల ఆ బరంబాయి బొందల భగవంతుడు ఉన్నాడా మరి ఆ ఊళ్ళో కోమటి చెల్లమ్మ పొద్దుంటే మాపు లేదు మాపుంటే పొద్దు లేదు అన్నమో రామచంద్ర అని అంగోలు ఇస్తాంటే అప్పుడు చూడు ఈ పన్నులు కట్టలేక కొల్లాపురి పట్నం వదిలిపెట్టి ఊరవతల 7 పెండల గుడి చేదుకొని పోతాది కోమటి చెల్లమ్మ. ఆ కోమటి చెల్లమ్మకు ఒక ఆవులాగుండేది. మరి ఆవులాగుంటే పొరగాడు ఊళ్ళే మాత్రం ఆ ఆవులాగని కాసుకొచ్చి జీతగాడు బెల్లం పుట్టినాడు అట్టే ఆ పైసలు కాదు రూపాయి కాదు కాడ కాదు రోజు బెల్లం నిన్ను పుట్టినాలు పెడితే బుక్కుంటే పొలాడు పోయి కాసుకొస్తాను. ఒక రోజు చూడు కాసుగా జీతగాడు రాలే. కోమటి చెల్లమ్మ ఏమనుకున్నది అయ్యో మరి మాత్రం ఈ ఆవు ఉపవాసం ఉండి సత్తది నేను మందల కలపత్తలు కానీ కొట్టుకొని మరి మందలు కలిపిపోతానన్నది. కొట్టుకుపోయి మందలు కలుపుకపోద్దా నేను పొద్దుగా పిల్లలు పుట్టాలు పెడతాను నిన్న పెట్టపోతే మొన్న పెట్టాను మా అందుక పోరాడు ఎగ తెగిండా గుడ్డు రాలే వాడు నేను అక్కడ నేను కుండకాడు చూసేవాడు బండకాడు చూసినట్టు అయిపోయింది. లాగొట్టుకున్నా దీనికి తవుడు దండగా అవుతుంది. దీన్ని ఎంత రేపు పల్లి పిండి పెట్టి తవుడు పెట్టే కానీ అలాగే పోతుంది. అందుకే ఎందుకు పోతుంది పాలు వాడు 4-5 లీటర్లు ఇస్తుంది అనుకుంటే 1/2 లీటర్ ఇస్తారు పాలు. అవునల్లా కొట్టుకున్నానే దూరే ఉండాలి కాకపోతే ఆవు పాడవాడాలి అడుగుతుంది ఇడుకుతుంది వారు ఎట్లా రోజు పట్టుకపోయాను అబ్బా నీ ఆవు పాడితో అది 1/2 లీటర్ ఇక్కడి కడుకో అంటేనా మరి ఎందుకు దీని కోతకేక ఇంటిగా మందిలో పూట పెండ పోవాలని. ఓ పెండగా పెండ కొడుకు పాడవాలి అలా కొట్టుకున్నారే వాడాలా ఏమడు చూడావా ఊరిగత్తలు కావులు చూడావా ఊరవతలు ఉన్నది బలమైపోతా మందర ఉన్న బలమై పొంద చూసి పొంద మొక్కను ఉరుకుతాను. బాగా చెల్ల పనులు కన్నాకి బొందలు పోతాయి. పొద్దున ఏం కాలబడుతుంది కడుపు కాల అది అలా వెనక ఏం చేసారు
పోతు కాకులు మనగని ఏమోదు చెప్పుకొచ్చి ఆనాడు చూడవమ్మా వెనకట మనగని మరి మరి ఆనాడు ఆకులు చెప్పుకొచ్చి మరి మరతలు పెట్టి ఎండ పెట్టి మరి ఆకులు మనగని ఇస్తాలు కుట్టేది మరి ఇస్తాలు కుట్టేటప్పుడు ఏం తెచ్చుకుంటేది అబ్జొన్న పుల్లలు సొక్క పుల్లలు మరి ఆ పుల్లలు తీరి మరి అప్పుడు ఇస్తారు కుట్టేది ఇప్పుడు ఎవరైనా ఆకులో పోతారా అవి ప్లాస్టిక్ వచ్చిన గజ్జలు పని తప్పింది ఇప్పుడు బంగారు తయారు చేస్తారు మన బోరాలు చేస్తా అంటే మోతుగా కానీ ఒక్కరు ఇస్తా అది ప్లాస్టిక్ కొనకొచ్చాడు వచ్చి అయితే ఆనాడు ఆ పుల్లలు తొడుగుట్టేది మరి ఆ పుల్లలు తొడుగుడితే ఈ ఆవు పాడు కూడా ఆ పుల్లలకు అలవాటు అయింది ఈ కోడు దానికి ఆ పుల్లలకు అలవాటు అయింది అది అలవాటు ఉండేమో కానీ మరి బరంబాయి పొందాలకమ్మా అవు కూడా దారి వచ్చింది ఆ బరంబాయి పొందల కావు దిగినప్పుడు ఆ వెనక వచ్చింది కానీ అది కోడి చెల్లమ్మ భగవంతుడు అప్పుడు అని ఏమో బాయి బొందలు ఎత్తే కానాడు మూర్గుతాండి ఆ బొందల మరి అప్పుడు కోడి చెల్లమ్మ కళ్ళ అయ్యో మరి ఎవరో జంగం అయ్యాని కోడి చెల్లమ్మ అయ్యో తండ్రి పాడవాడ పట్ట మీద మనం పాపగారు పట్టు ఎందుకు వచ్చినావు నీలమ్మ నిన్ను కొద్ది బొందల వేసి తండ్రి ఎందుకొరకు అంటే నీలమ్మ ఏ రంగవాడు ఏ బుచ్చగాడు వచ్చిన కొద్దిగా మరి నీలమ్మ తప్ప ఎవరు ముట్టుకునేటోళ్ళు బుచ్చగాళ్ళు ముట్టుకునేటోళ్ళు లేరు అయ్యో కానీ బొందల మనం పడిపోతే అని ఆడాడు చూడమ్మ దేవుడు వరకు నీవు భగవంతుడు నా బిడ్డకు తెలియదు మరొక ఆనాడు చూడు మురుగుదంటే సంగమైన లేవనెత్తుకున్నది గిలకలు పోతా గిలకలు పోతా అప్పుడు ఆ సంగమైన లేవు ఎత్తుకొని ఆయన మరి బుధ మీద రెచ్చుకొని గానాడు అనగా ఏమో రావు తాను గానాడు అని చిన్నగా మెల్లంగా బతుకంగా అప్పుడు అనుకున్నా ఇచ్చిపెట్టి సంగం ఎత్తుకొని నీ కోడి చెల్లమ్మ గుర్చ వేటికి చూడరాదు వచ్చిరా సంగం అయ్యారు అరవై మీద అంటే ఉప్పు ముల్లెలు గట్టినా తల్లి అప్పుతున్నారమ్మా ఎందుకంటే ఈ బాబు గారి పక్కన వచ్చిన దెబ్బల మీద మను అయ్యో దెబ్బల మీద నువ్వు అయ్యా భగవంతుని ఎప్పుడు వరకు ఉప్పు ముళ్ళు పెట్టి కాపుతాడు అప్పుడు భగవంతుడు నిలుపుకుంటూ ఉన్నాడు అప్పుడు అరే ఆ కోవిడి చెల్లమ్మ ఉట్టి మీద ఉన్నాయి పాలు అప్పుడు వరకు చూడు ఉట్టి మోకాలు పెట్టినాడు ఉట్టి మోకాలు నీకు పాలబాణవుకి నేను పెట్టి చూసిన ఆయన నీకు ఆకలైతుందా తండ్రి మనకు ఆనాడు చూడు అందుకొరకి అంటారు ఉన్నోళ్ళకి అహంకారం ఎక్కువ అంటారు లేని వారికి పేదోనికి ఆత్మ ఎక్కువ అంటారు పాలబాండు తాగించిన
కుదురుతున్నాయి లేచి నిలబడతాడు నిలబడ్డ భగవంతమ్మ మనకు దీని సంగతి నేను భక్తి అనుకున్నాడు తీసుకొచ్చి సరేడు పాలు తాగించింది మరి ఉప్పట్నలు కట్టి మన కాపింది ఇప్పుడు భగవంతుడు లేచి నిలబడ్డాడు ఏమిటే కోడిచెల్లమ్మ కోడిచెల్లమ్మ భక్తి చూస్తా సత్యం తలుకున్నాడు భగవంతుడు ఏమిటే కోడిచెల్లమ్మ నన్ను తీసుకొచ్చిన ముహూర్తాన ఆ గుప్పు పట్నాలు కప్పి కాపిన ముహూర్తాన సరుడు పాలు తాగించిన కాడ నీ ఆవులాగే యాతమైన కాడ మరి చొప్పది నీ ఆవులాగా మన నవైతాం తల్లి అయ్యా నావచ్చి సొప్పది నావచ్చి నీ ఆవులాగా చచ్చిపోయింది కోడి చెల్లమ్మ అయ్యా ఆవులాగా నాది కాదు ఆ దేవుడు ఇచ్చిండు ఇచ్చిన దేవుడే తీసుకపోయాడు నాది కాదు భగవంతుంది భగవంతుడే తీసుకపోయాడు గింత సత్యంతరాలు ఇంకో సత్యం తడుకోండి ఏమిటే కోడి చెల్లమ్మ నీ కొడుకు చుట్టాకులు అంటే మోతకాకులు వేరే కాడ పాంగుట్టి నీ కొడుకు మరణం వేయండి అమ్మ ఆ కొడుకు కాదు దేవుడిచ్చిన కొడుకు దేవుడే తీసుకుపోయే దేవుడి కొడుకు దేవుడి తీర కొడుకు దేవుడే తీసుకుపోయే నారాయణ నా కొడుకు అయితే ఉండపోనా దేవుడిచ్చిన కొడుకు దేవుడే తీసుకుపోయాడు కోడిచెల్లమ్మ సత్యం చూసిన కాపుదాని కళ్ళ కావరం చూసిన కాపుదాని కొట్టి బలమై బొందలేసింది కోడిచెల్లమ్మ తీసుకొచ్చి నాకు పాలు ఇచ్చేది కోటిలో జట్టుదే ఉండేది కాపులలో లచ్చిందే ఉండేది లచ్చిందే ఉంటే కాపుదానికి భగవంతుడు ఆయి కస్తాడా గురువులను గుర్తుపడకు గుర్తు పాలు చేసింది మరి నీలమ్మ మరి కాపుదాని కళ్ళ కావరం అదన మత్యంగాలంటే తట్టి చెప్పని వేసిన ఏమిటి నీళ్ళమ్మ ఏడేళ్ళు ఇద్దరు రావాలి గండగరు రావాలి అక్కడ దట్టలు తినాలి లేకపోతే పచ్చలు తినాలి నెల్లు కూర నేపాలు చేయాలి పాత పట్టు పిత్తనం కట్టుకోవాలని కట్టేసి చెప్పని పెట్టిన ఇవన్నీ నెరవేరాలంటే కాపుదానికి ధనం ఆది కత్తదా నేను ఆదికాను భగవంతుడు మరి కాపులలో ఉన్నది లక్ష్మీదేవి కోట జట్టదేవి ఈ జట్టమ్మను కాపులలో వెళ్తా కాపులలో వచ్చింది ఏది కానీ కోటిలో వెళ్తాడు ఇంత జట్టమ్మను ఆర్చికి ఈగ వెళ్తా ఉన్నాడు బిడ్డ జట్టదేవి ఎక్కడ ఉండి తండ్రి పరమేశ్వరుని వెళ్తారా బయలు సంగతి అట్లా ఉండని మరి బాసమైన వారి ఇళ్ళల్లా రవి మరి ఆవుల పేరు పెట్టి పిలువని తింట పేరు ఉంటదా తావుత పేరు ఉంటదా బాసమైన వారి ఇళ్ళల్లా రవ్వయ్య ఏ పేరు విలువబట్టి నా పెట్టి కాదంత పేరు వేరుకోల్లా కాదవరాజంట కలిగిన నెల్లూరి నెలకు 4 వర్షాలు ఇక తొనకొండ పట్నముల చూడు 7 వర్షాలు లేక భూమి మీద గడ్డి దొరకక ఆవులు అంబూరు ఆవుల కాసేడు వాడు ఎత్తుల ఎర్రయ్య నెల్లూరు పువ్వుల మన వేసినాడు మన వేసి అటువంటి ఆకుపడుతున్న 60 మంది పోయి తొగబడుతున్న 90 మంది పోయి పోయలేదు వాళ్ళు కోరి బత్తాలు కట్టుకొని మరి మన వేసి ఎప్పుడు ఆవులు వస్తుంటది మాత కురువ ఇక మాత కురువల ఉన్నది ఆది శక్తి అమ్మవారు మాత ఓరంగంటి ఎల్లం ఇంటికి వందనానికి పోయింది ఆ మాత కురువల గడ్డి ఎట్లా ఉంది నేను పోతున్నా గడ్డి ఎడకొప్పులయ్య
గల్లేరు పువ్వులా వాళ్ళ దుత్తలు దాయమంటే పుట్ట గడ్డలు ఎక్కి ఆవుల మేపుతాండి ఎర్రయ్య వరంగంటి ఎల్లమ్మింటికి వందనాని వేరు మత కలలుగన్నది ఎవడేనా కుర్వనమ్మంత తోలి మాత్రం గట్ట ఒకటి కనుక అతంతా మేపుతాండి రాని శక్తి రూపం ఎత్తుకొని వచ్చి పన్నగా ఆవులన్నీ పరుబండలు వేసింది నిలుసున్న ఆవులు నిలువు కనీలైనవి చిన్న చిన్న లాగలన్నీ పొడిగలవుతున్నాయి పోయిలందరూ నిలువు కనీల వేసింది ఎద్దులు ఎర్రే చూసిండు నా ఆవులన్నీ బండలైపోయా నా పోయిలంత కనీలైపోయా ఎట్లా అని తొనకొండ పట్టం ఉరికొచ్చిండు పులిపూతల దండ బూది విరియక నలబూతల దండ నామమ్మ గల్లోడు అత్తమావుల కన్నా 6 నెలలు పెద్ద తల్లిదండ్రి కన్నా తనుడి పెద్ద ఓ బావ బల్లి కొట్ట ఆవులన్నీ బండలైనవి అల్ల బచ్చము లేని నేను సరుదుగలేను బావా నా ఆవులు నాకు కావాలంటే ఏమిరా ఎర్రయ్య నీ ఆవులు కావాలంటే నీ సాలకి కాని ఆ దేశం వెయ్యాలి నేను ఇచ్చిన పసరు కొంటూ పోయి మాత కళ్ళకు పెట్టి మాత కళ్ళు పోతాయి పండగాల పెట్టి బండ వీర మాతను పొర్రిచ్చి ఆవుల దారా ఆడుకోరు ఎర్రయ్య చెట్టు ఆకు పసరు ఇచ్చిండు బామ్మడికి మీసాలు గీకి ఆదేశం కట్టిపించి మరి కుర్రవు దాగదూరంగా ఆడిదాడ ఏవైతే నా కుర్రవర అడుగు పెట్టినావంటే మీ అక్క ఎల్లవ కింద ఉన్న పని మనిషి అగో నువ్వు ఆదర బాదర చెప్పక వచ్చిన మాట నీ కళ్ళకు కాటి కంటే ఇట్టమాట మీ అక్క కాటిగా పంపిందన్న ఏమే దాసిదానా ఆ కాటిగా తెచ్చి నా కళ్ళకు రాసి వెళ్ళిపో అంటే ఇదే సమయం అనుకున్నాడు దొరికింది మాత అమ్మ అనుకున్నాడు కళ్ళకు మరి ఎప్పుడు భావించిన పసరు రాత బగ్గు బగ్గున కళ్ళు మరి కట్టె కొట్టి 12 ఎకరాల బండగాల పెట్టి బండ వీణ మాతమ్మను బుర్రిస్తాడు పక్కలు కాలితే మాత బొక్కలొడ్డుతుంది బొక్కలు కాలితే మాత పక్కలొడ్డుతుంది ఎవరెవర గొల్లోడు ఊరేడ పల్లెడ నన్ను ఎందుకు బండ విన బొర్రిస్తావు ఏవిర గొల్లవాడు కొండ పట్టము నాది నా తండ్రి ఎలనోత రాదు ఎలనోత రాదని అన్న కొడుకును నా పేరు ఎర్రయ్య మరి ఆవుల గుర్తు నాకెరక నా గుర్తు ఆవులకెరక ఇన్ని ఆవుల బండలు వేసిన కన్నీలు వేసిన నా పోయిల మాత్రం పోడిగర మరి మాత్రం ఆ నాగల పోడిగలేదు రౌతులు ఆవులు నాకు ఇత్తను నిన్ను ప్రాణంతో ఉంచుతా లేకపోతే ఇదే బండ మీద కర్రె పిట్టును మార్చిన మారుతానా అంటే మరి నీ ఆవులాల నాకు ఎట్లా గుర్తు నీ ఆవుల సంగతి నీకెరక నీ సంగతి ఆవులకెరక పేరు లేని ఆవుల పేరు పెట్టి పిలువు నీ అయితే లేచెత్తాయి పరాయో నీ ఆవులైతే లేచి రావండి కొల్ల కొబ్బరిని పెట్టిండు పుట్టగడ్డలు ఎక్కిండు నా డెక్కలు సన్నాను నా దేవానారావు బాధ వేరే వారి నా తీరుడే ఎర్రవన్నగా ఎర్రయ్య విలిచినట్టు గడ్డలు ఎక్కి పేరు లేని ఆవుల ఏ పేరుతోడు వెళ్తాడు నా ఆవుల ఆవుల తల్లి దిష్టి పొల్లావు నా మానడు వాళ్ళు ఇచ్చేది నా మల్లెమ్మ గారా పుట్టగడ్డలు జిమ్మేది నా పొట్టి కర్రెరా నా ముందట ఆవుల మలిపేది మూల సుఖాదేది నా తోడు వాళ్ళు వెచ్చేది నా తులి సమ్మారాము
పార్వతి పాలు పోతుంది నా పాంచాలి రామమ్మ మరి ధీరుడే ఇలా భాష వినవారిల్లా రమణంగా మరి తింటే పేరు తాగుతే పేరు అని మరి 116 వచ్చి రాఘవానందానా ఆవులు కావులు పట్టిండు రాఘవానందానా నీళ్ళ పెడతా ఉన్నాడు రాఘవానందానా పర్వతాల మల్లయ్య మీ అంత కలిగి ఉండి ఉచ్చమై పట్టింది బంగారం ఈ పర్వతాల మల్లయ్య మీ అంత కలిగని కలనాడు శంకరుడు కోమిడి చెల్లమ్మ ఇంటికాడ ఉండి ఓ బిడ్డ చెట్టదేవని ఆర్చకి కలిగి దేవుడు ఆయన పిలుపును చూడు చెట్టమ్మకు అవ చెంప దెబ్బలై తాకు తన్నది జట్టమ్మ కోటడిగా ఉరికి వస్తా ఉన్నదమ్మా అయ్యా ఆడలో దుఃఖం మీదనే ఉండేది అదే మొగోడైతే ఏవో నాయన ఎందుకు పెంచినావు అని అనుకోరా నాయన ఎండుకొండలను ఉండేటోనికి నరలోకం ఇట్లా చిన్నకి కోటోళ్ళు ఇంటికాడ ఎట్టున్నావు నీకు ఏ కట్టం వచ్చింది నాయన నీకు వచ్చిన బాధ లేదు పెయ్యండి వాతలే కాదు బిడ్డ మూతి కొట్టబోయి నా నడిలో పెడితే నీలమ్మ భక్తి చూస్తానని వస్తానని కొద్దిప దెబ్బల పాలు చేసి బావి పాలు చేసింది పాపగారు నీలమ్మ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నది ఇళ్ళలా నువ్వు ఉన్నవి బిడ్డ పోయి మాత్రం మీ అక్క లక్ష్మీదేవిని కోమటింటికి సాగదోలి నువ్వు కాపర్లో ఇళ్ళలో పూనకం కావాలి బిడ్డ చూడు బిడ్డ నా పెయ్యాన్ని దెబ్బలు ఎట్లా ఆశగారం లేకుండా అయింది అయ్యా ఆశగారం దుఃఖం మీద ఉన్నది అట్లా నిమ్మకొత్తా నాయ్యో నాయ్యా నిమ్మకొత్తా నల్ల అది మరి చీపురు కట్ట అందుకని ముఖం మీకు దూడిచింది కాబట్టి కళ్ళ కవరం వచ్చాల మొదలు మచ్చాలి రామచంద్ర అన్నం రామచంద్ర అని అన్నానికి అంగోలి అనే పాత బట్టలు పట్టి పితంబరం కట్టాలి ఆకలి ఆకలి అని నీలమ్మ అంగోలి వెళ్ళిపో బిడ్డ సాగదోస్తాండి ఇక్కడికి మూడు చిల్లమ్మతో అన్నారు అమ్మా తీసుకొచ్చి ఇటుక పిల్లలుగా పెట్టి కాపినావు ఈ పాత్ర ఉప్పుని ఏడ్చి పొట్టనాలు గట్టి మాత్రం ఉప్పుతోటి నా ఏంటి నా దెబ్బల మారిపినావు సర్రెవాడు పాలు తాగిచ్చిన నీ బాకి నీ రుణం ఎట్లా తీరాలి తల్లి ఇవాళ శుక్రవారం సక్కని గడే ఇల్లు అలుకొని ఆందవుతోటి కడపడికి పెట్టు ఇంటి లక్ష్మి తోలుతూ లక్ష్మీదేవిని తోలిస్తాను కోమటి చెల్లమ్మతో చెప్పి ఆ బిడ్డ జష్టదేవిని కాపోళ్ళు ఇళ్ళలో పంపుతాడు వెళ్ళిపో చెట్టుదేవి